धिमे धिमे धिम धिमे धिम धिमे धिम धिमे दुन्दुभिनाद सुपूर्णमयी घुम 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 शङ्खनिनाद सुवाद्यनुते वेदपुराणेति हाससुपूजित वैदिकमार्गप्रदर्शयुते जय जय हे मधुसूदनकामिनि धनलक्ष्मीरूपेण पालय मां धनलक्ष्मीरूपेण पालय माम् ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలించడానికి, ఐశ్వర్య ప్రాప్తికి, ఆనందకర పరిస్థితులు వేగవంతంగా పొందటానికి శ్రీ ధనలక్ష్మి యొక్క అనుగ్రహం తప్పనిసరి. మరి శుక్రవారం సందర్భంగా 12 రాశుల వారు ఐశ్వర్య ప్రాప్తికి, ఆనందకర పరిస్థితులు వేగవంతంగా పొందటానికి శ్రీ ధనలక్ష్మీ దేవిని పూజించాలి. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ సార్వరినామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు చైత్ర బహుళ దశమి, వివాహం, గృహప్రవేశం, గృహారంభం వంటి నిర్ణయాలకు ఉపకరిస్తుంది. అలాగే వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ధనలక్ష్మీ దేవికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు, శ్రీ సూక్త పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం, సూర్య నమస్కారాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఆరోగ్య రక్షణని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ దోషం లేదు, శుభప్రదం. ధనిష్ట నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడి యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి, ఉచ్చ స్థితి. శత్రువు అయినటువంటి స్వక్షేత్రగతుడైనటువంటి శనితోటి యుతి, నీచగ్రస్తుడైనటువంటి బృహస్పతితోటి యుతి ఉంది. కాబట్టి ఇది అతి ప్రతికూలతని, ప్రమాదాలని కలిగిస్తుంది. ఈ అతి ప్రతికూలత, ప్రమాదాలు దూరం చేసుకోవటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు ఉపశమనాన్ని కలిగిస్తాయి, సమస్యల్ని పరిష్కరిస్తాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం అలజడి ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు క్రమక్రమంగా తగ్గుతాయి. దూర ప్రాంతాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కూడా ఉంటాయి. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా రాజకీయ రంగం వారు పరిష్కరించుకోగలుగుతారు. మహిళలకు గృహ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి క్రమక్రమంగా లాభిస్తాయి. ఆర్థిక విషయాలు వ్యవసాయ రంగం వారికి అనుకూలిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. వృత్తిపరమైనటువంటి ఆత్మవిశ్వాసం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కూడా లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సమయస్ఫూర్తితో వ్యవహరించడం ద్వారా సమస్యలు ఆరోగ్యపరంగా పరిష్కరింపబడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు గృహపరంగా కూడా అనుకూలతను పెంచుతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. సానుకూలత వృత్తిపరంగా పెరుగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా మహిళలు గృహపరంగా కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్థిరాస్తి రంగం వారికి సానుకూల పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అభద్రతాభావం తొలగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని సమయస్ఫూర్తితో పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి విజయాలు ఆర్థికంగా ప్రాప్తిస్తాయి. సానుకూల నిర్ణయాలు
న్యాయవాద వృత్తి వారికి కూడా కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగించలేకపోతారు. విపత్కర పరిస్థితులు ఆకస్మికంగా చోటు చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. అప్రమత్తత అన్ని రంగాల వరకు తప్పనిసరి, అన్ని విషయాల్లో తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. అలసత్వం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కూడా వేధిస్తాయి. శత్రు భీతి పెరుగుతుంది. కార్యక్రమాన్ని మహిళలు గృహపరంగా వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. సాంక్రమిక వ్యాధుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల ప్రభావం నియంత్రించలేకపోతారు. క్రమశిక్షణ ఆర్థికంగా సాఫ్ట్వేర్ రంగం వారికి తప్పనిసరి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక పరమైనటువంటి ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోలేకపోతారు. స్తబ్దత కొనసాగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే పొరపాట్లు వృత్తిపరంగా దొరుకుతాయి. విషయాలు వేగవంతంగా పరిశీలించలేకపోతారు. సామాజిక దూరం పాటించని కారణంగా ఏర్పడేటువంటి సమస్యలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సమస్యలు క్రమక్రమంగా పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థిక విషయాల్లో అలజడి వ్యాపారంగం వారికి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. పరిస్థితుల్ని సానుకూల నిర్ణయాల ద్వారా మహిళలు అదుపులోకి తీసుకురాగలుగుతారు. అభద్రతాభావం ఉద్యోగస్తులకి తొలగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. ఆర్థిక విషయాలు వ్యవసాయ రంగం వారికి క్రమక్రమంగా కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే తెలివైన నిర్ణయాల ద్వారా ప్రమాదాలు దూరం చేసుకోగలుగుతారు. క్రమశిక్షణ పాటించడం ద్వారా ఏర్పడినటువంటి ఉన్నతి ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ విషయాల్లో సానుకూల వార్తలు ఇంపును కలిగిస్తాయి. ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విషయాలు ప్రాప్తిస్తాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి తెలివైన నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. సానుకూల పరిస్థితులు మహిళలకు గృహపరంగా చేకూరుతాయి. పరిశుభ్రతతో కూడినటువంటి ఆరోగ్య రక్షణ ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు స్థిరాస్థిరంగా వారికి కూడా కలిసి వస్తాయి. అభద్రతాభావం పోతుంది. మంచి ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే స్నేహితుల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంతృప్తికర నిర్ణయాలు త్వరితగతిన తీసుకోలేకపోతారు. పిల్లల విషయంలో అభివృద్ధి మాత్రం కొనసాగుతుంది. మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. నిర్ణయాలు త్వరితగతిన తీసుకోలేకపోతారు. ఆలోచన సంఘర్షణ కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు ఆర్థికంగా సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతాయి. పరిశుభ్రతని పాటించని కారణంగా ప్రతికూల పరిస్థితులు గృహపరంగా మహిళలకు ఏర్పడతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు కొనసాగించలేకపోతారు. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి ఒత్తిళ్లు పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. తత్తరపాటు సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే గృహ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వాహన విషయాల్లో పొరపాట్లు దొరుకుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అసహన పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రణాళికలు మాత్రం ఊరట కలిగిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. నూతన వ్యాధుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. సానుకూల పరిస్థితులు మంచి నిర్ణయాల ద్వారా పరిశుభ్రత పాటించడం ద్వారా మాత్రమే మంచి అవకాశాలు పొందగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి తప్పనిసరి. ఓర్పు, సహనం వంటివి సాఫ్ట్వేర్ రంగం వారికి తప్పనిసరి. తొందరపాటు నిర్ణయాలు క్రీడారంగం వారికి పనికిరావు.
ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది, మంచి వార్తలు వింటారు, ధైర్యంతో కూడిన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, విపత్కర వ్యాధులని అధిగమించగలుగుతారు, క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అభివృద్ధిని కలిగిస్తాయి. సానుకూల వార్తలు మహిళలకు ఇంపును కలిగిస్తాయి, గృహ విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి, పరిశుభ్రతతో కూడినటువంటి ఆరోగ్య పరిస్థితి ఇంపును కలిగిస్తుంది, కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైనటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు, వైద్య వృత్తి వారికి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి, అలసత్వం తగ్గుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి, సంతృప్తికర ప్రణాళికలు అమలు చేయగలుగుతారు, ఆర్థిక పరిస్థితి వ్యవసాయ రంగం వారికి మెరుగవుతుంది, కార్యక్రమాలు వేగవంతంగా క్రీడారంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి, నిర్లక్ష్య భావంతో తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూల ప్రభావం పెరుగుతుంది, వ్యాధుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి, ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి, సంభాషణల విషయంలో ప్రతికూల ప్రభావం పెరుగుతుంది, విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు, నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి, తొందరపాటు నిర్ణయాల ద్వారా ప్రతికూల ప్రభావం పెరుగుతుంది, వైద్యులు ఆరోగ్య విషయంలో మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ శత్రుభీతి పెరుగుతుంది, ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి, క్రమశిక్షణ లోపిస్తుంది, తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి, సానుకూల నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోలేకపోతారు, చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు, మానసిక భీతి కొనసాగుతుంది, వాహన సౌఖ్యం కొనసాగుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలపై అలజడి దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి, పిల్లల విషయంలో మాత్రం అభివృద్ధి చేకూరుతుంది, శ్రమ అధికమవుతుంది, ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో అనుకోని సమస్యలు వెలుగులోకి వస్తాయి, ఆరోగ్య విషయంలో ప్రతికూల ప్రభావం మహిళలకు పెరుగుతుంది, జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు ఆరోగ్యపరంగా తప్పనిసరి, పరిశుభ్రత తప్పనిసరి, ఓర్పు సహనం వంటివి తప్పనిసరి, వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి పనికిరావు, ధైర్యంతో కూడిన కార్యక్రమాలు చేపట్టలేకపోతారు, వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఏర్పడతాయి, నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు, క్రమశిక్షణ ఆర్థికంగా స్థిరాస్థిరంగా వారికి తప్పనిసరి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది, సంభాషణలు రుచిస్తాయి, మానసిక ధైర్యం కొనసాగుతుంది, వేగవంతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు, వ్యయం అధికంగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా కలిసి వస్తాయి, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు, క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వైద్య వృత్తి వారికి అనుకూలత పెరుగుతుంది, వృత్తిలో సామర్థ్యతతో కూడినటువంటి ప్రక్రియల ద్వారా రక్షణ ఏర్పడుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాల్ని సంతృప్తిగా పూర్తి చేయగలుగుతారు, సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలత తొలగుతుంది, ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు, క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు వ్యవసాయ రంగం వారికి రాణిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రభుత్వపరమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు, సంపూర్ణ కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా కొనసాగించేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి, గృహ విషయాలు ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి, క్లిష్ట సమస్యల్ని పరిష్కరించగలుగుతారు, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, ప్రతిబంధకాలు మహిళలకు తొలగిపోతాయి, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు, వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది, ఆలోచన సంపత్తి పెరుగుతుంది, నూతన విషయాలు వృత్తిపరంగా వెలుగులోకి వస్తాయి, తద్వారా సంతృప్తికర నిర్ణయాలు తీసుకోగలుగుతారు, స్థిరాస్త్రంగం వారికి ఆర్థిక అనుకూలత పెరుగుతుంది, క్లిష్ట సమస్యలు వైద్య వృత్తి వారు పరిష్కరించగలుగుతారు, న్యాయవాద వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి.
శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వివిధ రకాలైనటువంటి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ జీవన గమనం సరిగా సాగక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారికి మహర్షులు చెప్పినటువంటి సమస్యలకు పరిష్కార మార్గ సూచనలు సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తున్నాయి. మీరు తరచూ వ్యాపారంలో నష్టాన్ని ఎదుర్కొంటున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను వ్యాపార అభివృద్ధి జరగటం లేదా? అయితే శుక్రవారం నాడు వాసవి కన్యకా పరమేశ్వరి చిత్రపటానికి 3 నిమ్మకాయల దండ గుచ్చి అలంకరించి అమ్మవారికి ధూపాన్ని వేయండి. ఇలా గనక చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల వల్ల వ్యాపారంలో సంభవించే నష్టాల నుంచి బయల్పడటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్నది సాధించలేకపోతున్నారా? మీ ప్రయత్నాలకు ఆటంకాలు ఎక్కువవుతున్నాయా? మీరు కళారంగంలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందాలని తాపత్రయపడుతున్నా అది ఫలితం లేక నిరాశకు గురవుతున్నారా? సాహిత్య కళారంగాలలో విజయాన్ని సాధించాలంటే ఏం చేయాలి? బుధవారం రుక్మిణీ సమేత వేణుగోపాల స్వామి వారిని దర్శించి తులసి మాలను సమర్పించి స్వామికి వెన్న, మిగడ, కొబ్బరి తురుము నివేదనగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించడమే కాక 10 మందికి కనుక పంచినట్లయితే ఆ వేణుగోపాల స్వామి వారి యొక్క అనుగ్రహం ద్వారా మీరు అనుకునేటువంటి వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా స్థిరాస్తి అంటూ కొనుగోలు చేయలేకపోతున్నారా? స్థిరాస్తి కొనుక్కోవాలి అనే ఆశ నెరవేరాలంటే ఏమి చేయాలి? స్థిరాస్తిని కొనుగోలు చేయటంలో ఆటంకాలు అధిగమించడానికి మంగళవారం దేవాలయంలోని పుట్టను దర్శించి పసుపు కుంకుమ ఆ పుట్ట దగ్గర చల్లి నాగదేవతలకు నమస్కరించి పుట్టలో పాలు పోసి చలిమిడిని నివేదనగా చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించి 10 మందికి పంచాలి. ఇలా గనక చేసినట్లయితే స్థిరాస్తి కొనుగోలు చేసేటువంటి తరుణంలో సంభవించేటువంటి ఆటంకాలు కూడాను తొలగిపోతాయి. పరమేశ్వరునికి నిత్యం గనక తెలుపు రంగు కలిగినటువంటి పూలమాలను, జాజి పూలమాలను గనక సమర్పించినట్లయితే స్థిరచరాస్తులు కొనుగోలు చేయటానికి ఈశ్వరానుగ్రహాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. మీరు తరచూ కుటుంబ కలహాల వలన అశాంతిని పొందుతున్నారా? మానసిక శాంతిని కోల్పోతున్నారా? అలా అయితే కుటుంబ సభ్యుల మధ్య విభేదాల నివారణకు శుక్రవారం నాడు లలితాదేవిని ఎర్రటి పూలతో పూజ చేసి అమ్మవారి ముందు 3 ఒత్తుల దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించాలి. లలితాదేవికి పెరుగన్నం నైవేద్యంగా సమర్పించాలి. కుటుంబ సభ్యులందరూ కూడాను ఆ నైవేద్యాన్ని గనక స్వీకరించినట్లయితే కుటుంబ కలహాలు తొలగిపోయి అందరూ కూడాను మనశ్శాంతితో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను కోరుకున్న ఉద్యోగం లభించడం లేదా? మీరు కోరుకున్న ఉద్యోగం చేతి వరకు వచ్చి జారిపోతున్నదా? అలా అయితే ఏదైనా ఒక గురువారం నాడు దత్తాత్రేయుని
తెల్లని పుష్పాలతో పూజ చేసి స్వామివారికి రవ్వ లడ్డు, అరటిపండు, గోధుమలతో చేసినటువంటి పదార్థములను నివేదనగా సమర్పించి స్వామికి నివేదించినటువంటి ఆ ప్రసాదాన్ని స్వీకరించి 10 మందికి పంచాలి. ఇలా గనక చేసినట్లయితే మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం లభించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. వివాహ ప్రయత్నాలు అనుకూలించాలంటే శుక్రవారం పార్వతీదేవి చిత్రపటానికి పసుపు పచ్చటి పూలతో పూజ చేసి అమ్మవారి ముందు 6 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అనే అంశానికి స్వాగతం. నకర్మణాన ప్రజాధనే నత్యాగే నైకే అమృతత్వమానసు అంటూ వేదం ఉపనిషత్తులలో విశేషించి నారాయణం అనే మంత్రభాగంలో ఈ మంత్రం మనం పరిశీలిస్తే దానం ద్వారా మాత్రమే మోక్షం అనే దాన్ని మనం సాధించవచ్చును అంటుంది జ్యోతిర్విజ్ఞానం. బంధనాల నుంచి విముక్తి పొందగలగడం అని అర్థం. మోక్షం అంటే బంధనాల నుంచి విముక్తి పొందడం. బంధనాలంటే ఆధ్యాత్మికమైనవి, ఆది భౌతికమైనవి, ఉద్యోగపరమైనవి, కుటుంబపరమైనవి, మానసికమైనవి, అటాచ్మెంట్స్ అంటూ ఉంటాం ఆంగ్లంలో. అన్నిటా సంబంధం పెంచుకోవడం, పెరిగిన ఆ సంబంధాల కారణంగానే దుఃఖపడడం మనందరి లక్షణము అవుతున్నది. ఏది మనకు ఇష్టమో, దేని మీద మనకు ప్రీతి పెరుగుతుందో ఆ ప్రీతి పెరిగిన అంశమే, ఆ ఇష్టమే మన దుఃఖానికి కూడా మూల కారణం అని జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. ఈ అన్ని విషయాలు అరచేతిని పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు. అరచేతిలో ఉండే రేఖలలో ప్రత్యేకించి ఈ 4 వేళ్లపైన ఉండేటటువంటి ఖండన రేఖలు సామాన్యంగా ఎక్కడ చూసినా కూడా ఇవి 12 ఉండడం సహజం. కొన్ని సందర్భాలలో ఈ 12 కాస్త 14, 16, 21 వరకు కూడా ఉండే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఈ ఖండన బిందువు భాగాలలో లేక ఖండన భాగాలలో 3 కణుపులలో ప్రతి కణుపులో కూడా నిలువు రేఖలు ఉండడం సహజం. ఈ నిలువు రేఖలు ఎంత ఎక్కువగా అంటే సరి సంఖ్యలో ఉన్న పక్షంలో అలాంటి వారికి దీర్ఘాయువు, అధికమైన ధనము, సంపదలు, భూ సంబంధమైన లాభాలు అని కూడా చెబుతుంది ఈ సాముద్రిక శాస్త్రం. అరచెయ్యి ఎంత మృదువుగా ఉంటే అంత సుకుమారంగానూ అంత శాస్త్రకోవితుడిగానూ ఉండే అవకాశాలు ఉంటాయి. శాస్త్రీయపరమైన ఆలోచనలతో జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం, తర్కంతో ముడిపెట్టి ప్రతి విషయంలో కూడా ఉండేటటువంటి నిజ నిర్ధారణ చేయగలగడం అనేది మృదువుగా ఉండేటటువంటి హస్తం కల వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అని కూడా ఈ శాస్త్రం తెలియజేస్తుంది. అరచెయ్యి అంత పెద్దగా కాకుండా అంత చిన్నదిగా కాకుండా మధ్యస్థంగా ఉండాలి. వేళ్ల భాగం, అరచెయ్యి భాగం 2 కూడా సమానంగా ఉండాలి. ఏది పెద్దగా ఉంటే ఆ విభాగం వైపు అంటే వేళ్ల భాగం చాలా పొడవుగా ఉన్న పక్షంలో శాస్త్ర విజ్ఞాన రంగాలలో అభివృద్ధి, చదువు పట్ల ప్రావీణ్యత, నైపుణ్యము, కృషితో కూడుకున్న జీవితము అధికంగా కనిపిస్తుంది. ఈ వేళ్ల భాగం కురచగా ఉన్న పక్షంలో శ్రామికంగాను వ్యవసాయ రంగాలలో పనిచేసేటటువంటి వారుగాను కనిపించడం కద్దు. అరచేయి కాస్త పెద్దదిగా ఉన్న పక్షంలో వీరు కళాకారులు అని కూడా సంప్రదాయం గుర్తిస్తుంది. ఇది చిన్నదిగా అంటే తక్కువగా ఉన్న పక్షంలో ఇలాంటి వాళ్ళంతా కూడా ఏ పని చేయకుండా బద్ధకంగా ఉంటారు. పూర్వీకులు తండ్రి, తాత, ముత్తాత సంపాదించినటువంటి ఆస్తిని అనుభవిస్తూ సుఖంగా జీవిస్తారు అని కూడా ఈ శాస్త్రం నిర్ధారణగా చేస్తుంది. అరచేతి పరిశీలన ద్వారా ఎన్నో విషయాలు మనం చెప్పవచ్చు. ఈ అరచేతులను జోడించి భగవంతుని స్తోత్రం చేస్తాం, ప్రార్థన చేస్తాం. ఈ అరచేతినే యాచించే స్థితి రాకుండా జీవితం గడపాలి, ఆనందంగా గడపాలి అంటే కొన్ని పరిహారాలు పాటించాలి. ఈ పరిహారాలు సమాజానికి మేలు కలిగించేవిగా ఉండాలి, తోటివారికి ఆనందం కలిగించేవిగా కూడా ఉండాలి. వీలు కుదిరినంత మట్టుకు కుడి చేతిని అలా ఊరికే వదిలిపెట్టకుండా ఆ చేతికి రక్షగా ఒక దారాన్ని కట్టుకున్న పక్షంలో ఈ చేతికి కొంత మేలు కలుగుతుంది. జాతక చక్రంలో
రవికి సంబంధించిన ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో అలాంటి వారు ఎరుపు రంగులో ఉండే దారాన్ని కట్టుకోవాలి. కుడి చేతికి ఎరుపు రంగులో ఉండే దారం కట్టుకోవడం ద్వారా ఉద్యోగపరమైన చిక్కులు తొలగిపోతాయి. వ్యాపార రంగంలో ఉండేటటువంటి వారికి ధనప్రాప్తి బాగా కలుగుతుంది. స్త్రీలకు, విద్యార్థులకు, ఇతరులందరికీ కూడా ఎరుపు రంగులో ఉండే దారం కట్టుకోవడం ద్వారా కొంత శారీరకపరమైనటువంటి స్థౌల్యత, దృఢత్వం కలుగుతుంది అంటుంది జ్యోతిర్విజ్ఞానం. అలాగే విద్యార్థులకు ముఖ్యంగా కుడి చేతికి పసుపు రంగులో ఉండే దారం కట్టుకోవడం ద్వారా గురువు అనుగ్రహం లభిస్తుంది, విద్యాభివృద్ధి కలుగుతుంది, మేధో సంపన్నత కలుగుతుంది, జ్ఞాపక శక్తి బాగా కలుగుతుంది, అమోఘంగా అంతర్గళంగా ధారాళంగా మాట్లాడగలుగుతారని కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. వ్యాపార రంగంలో ఉండేటటువంటి వారు, వ్యాపార అభివృద్ధి కోరేటటువంటి వారు నీలము రంగు, పసుపు రంగులో ఉండే దారాలను కుడి చేతికి రక్షగా కట్టుకోవాలి. ఈ కుడి చేతికి రక్షగా కట్టేటటువంటి విభాగంలో ఇక్కడ అడ్డుగా ఉండేవి కంకణ రేఖలు అని మనకు సాముద్రిక శాస్త్రం తెలియజేస్తుంది. ఈ రేఖలు ఏ ఫలితాన్ని ఇస్తాయో ఆ ఫలితాన్ని విశేషంగా రాబట్టుకునే నిమిత్తమే చేతికి కట్టుకునేటటువంటి రక్ష అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. కాశీకి వెళ్ళే నిమిత్తమై ప్రయాణం చేసిన వారు, సంకల్పం చేసిన వారు కాశీ, రామేశ్వరం, తిరుపతి ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి దారాలు తీసుకురావడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఈ దారాలన్నిటికీ కూడా సంప్రదాయంలో కాశీదారం ఒక్కటే ప్రధానం, ఆ పిదప ఇతర దారాలన్నీ కూడా వచ్చేసాయి. ఈ బంధాలన్నీ కూడా పెంచుకునే నిమిత్తమై కాశీదారాన్ని కుడి చేతికి కట్టే అంతరార్థం ఏమిటి అంటే, వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇతరులు ఎవరైనా కూడా మాకు కూడా కాశీకి వెళ్ళాలనుందండి అంటే అలాంటి వారికి సంకల్ప దీక్షగా చేతికి ఈ దారం కడితే అంతకాలం వాళ్ళు దీర్ఘాయువుతో ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఇది ఈ రక్ష ఆ దారం కట్టడంలో ఉండేటటువంటి అంతరార్థం. కాశీదారం నల్లగానే ఎందుకుంటుందా అన్న ఆలోచన చేస్తే కూడా నలుపు రంగు శనిగ్రహానికి సంబంధించింది. ఈ శనిగ్రహ అనుకూలత కారణంగానే ఆరోగ్యము, ఆనందము, ఆయుష్యము అనే మూడు కూడా శనిగ్రహ కారణంగానే మనం పొందుతున్నాం. శనైశ్వర కారణంగానే ఆయుర్దాయం కూడా గమనించవచ్చు, ఆరోగ్యము గమనించవచ్చు. ఉద్యోగం చేసేటటువంటి చోటు లేక ఉద్యోగంలో అభివృద్ధి ఇవి కూడా శనిగ్రహ అనుకూలతలనే సూచిస్తూ ఉంటాయి. కనుకనే శమగ్నిరగ్నిభిస్కరచ్ఛన్నస్తవత సూర్య అన్న మంత్రం చెప్పిన, లేక నీలాంజన సమాభాసం అనే శ్లోకం చెప్పిన శనిగ్రహ అనుకూలతను ఇంకా సులభంగా పొందాలి అనుకుంటే కుడి చేతికి నలుపు రంగులో ఉండే దారం కట్టుకోవాలి. లోకంలో నలుపు రంగు అనేది శనిగ్రహానికి సంబంధించినది అనేటటువంటి అపప్రథ ఒకటి ప్రచారంలోకి వచ్చేసింది. అలాగే శనిగ్రహానికి సంబంధించి కాకి శనైశ్వరుడి వాహనం అని కూడా ఒక అపప్రథ లోకంలో ఉంది. నిజానికి శనిగ్రహానికి సంబంధించినటువంటి వాహనం గద్ద అంటూ ఆ శాస్త్రం వర్ణించగా వర్ణము నీలము రంగు, ఊదా రంగు అని చెప్పాలి. అలాగే ఎన్ని రత్నాలు ఉన్నా, ఎన్ని రత్నాలతో మనం ఎటువంటి వైభవాన్ని పొందగలిగినా, తలుకు బెలుకు రాళ్ళు ఎన్ని అనుకున్నా కూడా నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తలుకు బెడుకు రాళ్ళు తట్టెడేలా అంటాడు వేమన్న. నీలం అన్నింటికంటే శిఖరాయమానమైనది, పరమాద్భుతమైనటువంటి ఐశ్వర్యాన్ని, అనుగ్రహాన్ని మనకు సముపార్జించి పెడుతుంది. అయితే ఈ నీలం చక్కది అయి ఉండాలి, ఏ విధమైన రూపము లేనటువంటిది అయి ఉండాలి. శనిగ్రహ సంబంధితమైన దోషాలు అని ఏవి ప్రశ్నించుకుంటే జాతక చక్రంలో శనిగ్రహం 3, 6, 11 ఈ 3 స్థానాలు మినహాయించి ఇంకా ఏ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నా కూడా ఏదో ఎంతో కొంత ఇబ్బందిని శనిగ్రహ కారకంగా ఆ జాతకులు అనుభవిస్తూనే ఉంటారు అంటుంది జ్యోతిర్విజ్ఞానం. జ్యోతిష చక్రంలో శనికి సంబంధించిన ఈ విజ్ఞానం అంతా కూడా గోచారపరమైనదిగా మనం భావన చేయాలి. జాతక చక్రం గ్రహకుండలి గ్రహస్థితి అనుకున్నప్పుడు శనికి సంబంధించిన ఈ సంచారం అంతా కూడా 30 నెలల పాటు అంటే 200 సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలో స్థిరంగా ఉంటుంది. కనుక దీర్ఘకాలికంగా మనం పొందేటటువంటి ప్రయోజనాలు, దీర్ఘకాలికంగా మనం పాటించేటటువంటి నియమాలు, దీర్ఘకాలికమైనటువంటి పనులు వీటన్నిటిపైన కూడా శనిగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. మనస్సు పైన శనిగ్రహ ప్రభావం కూడా అధికమే. కనుక శనిగ్రహం ఒకవేళ అనుకూలంగా లేని పక్షంలో బద్ధకంగా ఉండడం, స్తబ్దతతో వ్యవహరించడం, నిరాసక్తతతో ఉండడం, ఏ పని పట్ల కూడా మనసు లగ్నం చేయకపోవడం, అన్నీ మర్చిపోవడం, అనారోగ్యం ప్రత్యేకించి శారీరకంగా ఏది గుర్తించకపోయినా మానసికంగానే
నాకేదో ఏదో ఉంది అయిపోతుంది అని అనుకుంటూ ఉండడం, అన్నింటికంటే కూడా మించి మనో సంబంధమైన జాడ్యాలలో కృంగదీసేటటువంటి తత్వానికి దారితీయడం, ఇవి శనికి సంబంధించినవి, శని కారకత్వాలలో ప్రధానమైనవి అని కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. వీటిల్లోంచి బయటపడాలి, ఏ విధమైన పరిహారాలు పాటించాలి అనుకుంటే తెల్లని వస్త్రాలు ధరించడం, నుదుటిన భస్మరేఖలు ధరించడం, శనివారం నాడు శివాభిషేకం చెయ్యడం, ఇవి ప్రధానమైనవి. ప్రత్యేకంగా నువ్వులను దానంగా ఇవ్వడం, ఈశ్వరునికి ప్రీతికరంగా నువ్వులను తడిపి ఆ తడిపిన నువ్వులతో అభిషేకం చేయడం, ఇది చాలా విశేషమైనది అని కూడా చెప్పుకోవాలి. 1/2 కిలో నువ్వులలో 1,00,000కు పైగా నువ్వు గింజలుంటాయి అంటూ ఆధునికులు గణన చేసి లెక్కబెట్టి మరీ తేల్చి చెప్పారు. 1/2 కిలో నువ్వులతో ఈశ్వరాభిషేకం చేశాము అంటే అర్థం 1,00,000 నువ్వు గింజలతో శివాభిషేకం చేసినట్లుగా భావన చెయ్యాలి అని అర్థం. ఈశ్వర ప్రీతికరంగా మనం చేసేటటువంటి ప్రతి సేవ కూడా శనికి సంబంధించినటువంటి లేదా శనిగ్రహానికి సంబంధించినటువంటి దోషాలను తగ్గించేవిగానే పరిహార విజ్ఞాన శాస్త్రం గుర్తించింది. ఇంతకంటే ప్రత్యేకంగా పరిహారాలు ఇంకేమైనా శనిగ్రహ సంబంధమైన దోషాలు తొలగించేవి ఉన్నాయా అనుకుంటే అది హనుమద ఆరాధన. ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా సింధూరమును నువ్వుల నూనెలో మేళవించి ఆ నూనెను స్వామికి అలంకారంగా అందించడం ద్వారా, స్వామికి ప్రత్యేకంగా సింధూర సేవ అర్పించడం ద్వారా శనిగ్రహ సంబంధిత దోషాన్ని కొంత తొలగించుకోవచ్చును అని కూడా విన్నవిస్తుంది. ప్రత్యేకంగా శనికి సంబంధించిన దోషం అధికంగా ఉన్న పక్షంలో నువ్వులు, బియ్యము ఈ రెండింటిని సమానంగా స్వీకరించి అన్నం వలె సిద్ధం చేసి ఈ నువ్వుల అన్నమును మేడపైన పక్షులకు ఆహారంగా విడిచిపెట్టినా లేక ప్రవహించేటటువంటి నీటిలో విడిచిపెట్టిన శనిగ్రహ దోషం కొంత తగ్గుతుంది, ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు. లేదా నువ్వులను నీటితో తడిపిన ఆ నువ్వులను ఈశ్వరునికి ప్రీతికరంగా అభిషేకం చేసిన పిదప ఆ మిగిలిపోయిన నువ్వులన్నింటినీ కూడా చెట్ల మొదళ్లలో విడిచిపెట్టాలి. నువ్వులను లేక నువ్వులు బెల్లము లేక నువ్వులు బెల్లము గోధుమ పిండి వీటితో కలిపి చేసిన రొట్టెలను శునకములకు ఆహారంగా ఇచ్చిన శనిగ్రహ దోష తీవ్రత కొంత తగ్గుముఖం పడుతుంది అనే చెప్పాలి. అలాగే శనిగ్రహ సంబంధంగా ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి అనేటటువంటి వారంతా కూడా శివాలయంలో ఈశ్వరాభిషేకం చేసిన పిదప బయటికి వచ్చిన తర్వాత పాదరక్షలను విడిచిపెట్టి నడుచుకుంటూ ఇంటికి వచ్చేసేయాలి. పాదరక్షలు విడిచిపెట్టినా, పాదరక్షలు ప్రవహించేటటువంటి నీటి పక్కన విడిచిపెట్టినా, పాదరక్షలు విసర్జించిన కొత్త పాదరక్షలను యోగ్యత కలవారికి బహుమతిగా అందజేసిన శనిగ్రహ దోష తీవ్రత తగ్గుముఖం పడుతుంది అంటుంది మీ పరిహార విజ్ఞాన శాస్త్రం. ఇవి ఈనాటి విశేషాంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. ఏనుగు, హరిణము, అలాగే మక్షికము, తేనెటీగ, భ్రమరము, తుమ్మెద, సర్పము, పాము. పాము కూడా నాకు గురువు అన్నారు. పాము మీకు ఎలా గురువు అని అడిగారు. అడిగితే పాము ఇల్లు కట్టుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించదు. చీమలు పుట్టలు పెడతాయి. చీమలు పెట్టినటువంటి పుట్టలు ఆ ఇసుకతో లేచి సన్న కన్నాలు ఉంటాయి. ఆ పాము వస్తుంది. పాము వచ్చి ఆ కన్నం లోపలకే ప్రవేశించి ఆ పుట్ట పెద్ద చేసుకుని ఆ పుట్టలో నివాసం ఉంటుంది. తను కట్టదు, ఇతరులు కట్టిన దాంట్లో తాను నివాసం ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి? నాది నాది అని నేను ఏది చూపించంటానో అది మాత్రం ఎప్పుడూ నోరు తెరిచి ఆయనే నా యజమాని అని అనదు. నేను ఇల్లు కట్టుకున్నాను అనుకోండి, ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లు అంటాను. నా కొడుకు ఇది నా ఇల్లు అన్నాడు అనుకోండి, తప్పురా, మీ నాన్న ఎంతో కష్టపడి కట్టుకున్నాడరా అని అదేమందవు. నాది అని చూపించినదేదో దానితో నాకు వ్యామోహం, దానికేం ఉండదు. కింవానీన ధనీన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం
జ్ఞాతైతక్షణభంగురం సపతిరోత్యద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. ఇంట్లో ఉండు, తప్పేం కాదు. గృహస్థ అన్న తర్వాత ఇంట్లో ఉండద్దు, చక్కగా ఇల్లు కట్టుకో, ఇంట్లో ఉండు. కానీ ఎవరిది ఇల్లు? పరమేశ్వరుడు. పరమేశ్వరుడు సొంత ఇల్లు అని సంకల్పం చెప్పుకో. స్వగృహే అని చెప్పు. అని ఆయనది నాకిచ్చాడును, నీకు వ్యామోహం లేదు. ప్రసాదం నాది కాదు, ఆయనది. నేను కాదు, ఆయన. నాది ఆయనది, నేను ఆయన. మార్చుకో. నేను నాది, ఆయన ఆయనది. విడిపోయింది. ఇలా చుడితే కట్టు, ఇలా తిప్పితే విప్పిసా. ఉడుపు, ఆచరణ, పాటించడం, నేర్చుకోవడం, అంతే. చీమలు పెట్టిన పుట్టలో పాము ఉన్నట్టు పరమేశ్వరుడిచ్చిన దాంట్లో నేనున్నాను తప్ప నాదన్నది ఇది లేదు. నీకేం వ్యామోహం ఉంది? నీ జీవితం ప్రసాద స్వీకారం. ఇల్లు ఈశ్వరుడి, భార్య అనుకూలవతి, పరమేశ్వరుడిచ్చాడు ఇటువంటి ధర్మపత్నిని. బిడ్డలు మాట వినేవాళ్ళు పరమేశ్వరుడిచ్చాడు. మంచి స్నేహితులు, మంచి శిష్యులు, గొప్ప గురువు, గొప్ప గొప్ప గ్రంథాలు, వాంగ్మయం, ఋషులు. ఇటువంటి ధర్మంలో పుట్టే అదృష్టం పరమేశ్వరుడు ఇచ్చాడు. నా జీవితమే ప్రసాదం. అందుకే మనకి సంప్రదాయంలో చిట్ట చివర ప్రసాద్ అని పెట్టుకుంటుంటారు. ప్రసాద్ అని పెట్టుకున్నారు అంటే భగవత్ ప్రసాదము అని గుర్తు. చీమలు పెట్టిన పుట్టలో పాము ఉన్నట్టు పాము నాకు గురువు. ఈ అసలు ఏమి అద్భుతం! అప్పటికి 15 మంది గురువులు అయ్యారు. ఇక బాలుడు నాకు గురువు అన్నారు. బాలుడు ఎందుకు గురువు అంటే, బాలుడు తనని తాను రక్షించుకునే ప్రయత్నం చెయ్యడు. వాడిది అజ్ఞానం. నన్ను నేను రక్షించుకోగలను అన్ని వాడికి ఏం ఉండవు. వాడికి ఏ ఇబ్బంది వచ్చినా అమ్మా అని ఏడుస్తాడు, లేకపోతే నానా అని ఏడుస్తాడు. వాళ్ళొచ్చి రక్షించాలి, తనని తాను రక్షించుకోలేడు. భగవద్భక్తి కలిగినటువంటి వాడు భగవంతుడి మీద ఆధారపడి ఉంటాడు. ఎప్పుడు అమ్మ దగ్గర ఉంటే చాలా ఆడుకుంటాడు వాడు, నాన్నగారి దగ్గర ఉంటే చాలా ఆడుకుంటాడు వాడు. అమ్మ పెడితే తింటాడు. అదే అన్నం అత్త పెట్టినా తింటాం. అమ్మ పెట్టాలి. నాకు ఏదొచ్చినా పరమేశ్వరుడు ఇచ్చినదయ్యి ఉండాలి. న్యాయంగా రావాలి, ధార్మికంగా రావాలి. నాది కానిది నాకొద్దు. పరద్రవ్యాణి రోష్టవత్. బాలుణ్ణి చూసి నేర్చుకున్నాను. కన్య, ఒక కన్య పెళ్ళి జరగవలసి ఉంది. అకస్మాత్తుగా ఆమెని చూసుకోవడం కోసమని పెళ్లివారు వచ్చారు. ఆ రోజున వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నగారు లేరు, ఎక్కడికో వెళ్ళారు. ఆ పిల్లంది, అయ్యో ఇంత ఎండలో వచ్చారు, కొద్దిగా జావ తాగి పెడతారా అంది. అలాగేనమ్మా ఇయ్యి అన్నారు. ఇంట్లో నూకలు లేవు. ఇంట్లో నూకలు లేవండి, ఆలస్యం అవుతుంది అని చెప్పడం మర్యాద కాదు. కాబట్టి ఆమె ఏం చేసిందంటే నూకలు దంపుతోంది. నూకలు ఇంకా ఇప్పుడని తెలియకుండా ఉండడానికి ఆమె ఏం చేసిందంటే, దంపుతున్నప్పుడు గాజులు చప్పుడవుతున్నాయి. గాజులు ఒక్కొక్కటి తీసేసింది. 2 గాజులున్నా కొట్టుకుని చప్పుడు వస్తుంది. ఒక్కొక్క గాజు ఉంచుకుంది, చప్పుడు రాలేదు. ఒకరికన్నా ఎక్కువ ఉంటే ఎక్కువ మాటలు. ఏకాంతంలో ప్రశాంతత ఉంది. మౌనంలో శరీరానికి గొప్ప తేజస్సు వస్తుంది. అతిగా మాట్లాడకూడదు. ఒక్కడివి ఉండడం, ఒక్కడివి ధ్యానం చేయడం నేర్చుకోవాలి జీవితంలో. ఎప్పుడూ 10 మందితో కాదు, ఒక్కడివి కూడా చెయ్యాలి. 10 మందితోనూ ఉండాలి, ఒక్కడివి ఉండాలి. అంతేగాని ఎప్పుడూ నా చుట్టూ 10 మంది ఉండాలనకూడదు, ఎప్పుడూ ఒక్కడినే ఉంటాననకూడదు. రెండూ నీకు రావాలి. దంపడం అవసరం లేనప్పుడు గాజులు వేసుకోవాలి. దంపడం అవసరం ఉన్నప్పుడు ఒంటి గాజు వేసుకుంది. 2 ఉంటే ఒకదాంతో ఒకటి కొట్టుకుంది. అన్నం తినవలసి వస్తే నువ్వు తినాలి, దాహం వేస్తే నువ్వు తాగాలి, నీకు నిద్ర వస్తే నువ్వు పడుకోవాలి. భగవంతుడి పల్లకి పట్టుకోవలసి వస్తే 10 మందితో కలిసి పట్టుకోవాలి. 10 మందితో కలిసేవి 10 మందితో చెయ్యాలి, ఒక్కడివి చేసేవి ఒక్కడితో చెయ్యాలి. ఒక్కళ్ళే ఉంటే ఏ చప్పుడు ఉండదు. ఏకాంతము మనిషికి అవసరము. నేను కన్యని గురువుగా చేసి నేర్చుకున్నాను. ఆమె ఒంటి గాజుతో చప్పుడు అవదని దంపినప్పుడు తెలుసుకున్నాను. కాబట్టి కన్య నాకు గురువు. భ్రమరకీటకము నాకు గురువు. చిన్న పురుగు ఉంటుంది పువ్వులో, కందిరీగ వస్తుంది, వచ్చి దాని చుట్టూ అని శబ్దం చేస్తూ తిరుగుతూ ఉంటుంది. చిన్న పురుగు పువ్వులో పడుకొని ఉంటుంది, ఈ కందిరీగ పైన తిరుగుతూ ఉంటుంది. అది ఇంకా అన్నీ మర్చిపోయి తన ప్రయత్నం లేకుండా తదేక దృష్టితో, దానిని తపస్సు అంటారు. అంటే శరీరమునకు కలుగుతున్నటువంటి సుఖదుఖములు మర్చిపోతుంది. ఇంకా మరిచిపోయి తన ప్రయత్నం లేకుండా దృష్టి దానివైపే ఉండిపోతుంది. అతి భయంతో అలా చూస్తూ ఉండిపోతుంది. అంత భయంతో అలా చూడడంలో ఏమవుతుందంటే ఇది కూడా మళ్ళీ కందిరీగ అయిపోయి ఎగిరిపోతుంది. చిన్న పురుగు కందిరీగగా మారిపోయి
భగవంతుణ్ణి అనుష్ఠానం చెయ్యగా 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 తత్వమసి అది ఇది అయి ఉన్నది, జీవుడు కాదు బ్రహ్మమని ఎరుకలోకి వస్తుంది. నేను భ్రమర కీటకాన్ని చూసి గురువుగా నేర్చుకున్నాను. అలాగే ఊర్ణనాభి అంటే సాలెపురుగు. సాలెపురుగు గూడు కట్టాలనుకుంటుంది. సంకల్పం చెయ్యగానే దాంట్లోంచి ఒక ద్రవం ఊరుతుంది. ఆ ఊరిన ద్రవంతో సన్నటి తీగలు చేసి గూడు కడుతుంది. ఆ గూట్లో కూర్చుంటుంది. ఏదైనా ఏదో పడితే అక్కడికి దాని మీద అదొక్కతే నడవగలదు. పాకుతుంది, వెడుతుంది, పట్టుకుంటుంది, తింటుంది. కొన్నాళ్ళు అయ్యాక విసుగెత్తుతుంది. ఇక్కడ కాదు, మళ్ళీ అక్కడ కడదాం గూడు, ఇక్కడికి ఎక్కువ పురుగులు రావట్లేదని వెళ్ళిపోయే ముందు గూడు వదిలి వెళ్ళదు. ఆ గూడంతా ఛిద్రం చేసేసి వెళ్ళిపోతుంది. భగవంతుడు ఊర్ణనాభి లాంటివాడు. సృష్టించాలనుకొని ఆయన ఆలోచన చెయ్యగానే ఆయనలోంచి సృష్టి వస్తుంది. ఆయనే నిర్వహిస్తాడు, ఆయనే దాన్ని లయం చేసేస్తాడు. నేను సాలెపురుగుని చూసి భగవంతుడు ఎలా పని చేస్తుంటాడో అర్థం చేసుకున్నాను. అందుకని సాలెపురుగు నాకు గురువు.